వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. 4 సభ్యులు పదవీ విరమణ చేయడంతో ఈ నెలలోనే కొత్త వారికి ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో అభ్యర్థులను రంగంలోకి దించేందుకు రాజకీయ పార్టీలు సన్నాహాలు కూడా ప్రారంభించాయి. కూటమికి ఏకపక్ష బలం ఉండటంతో 4 పదవులను దక్కించుకోబోతోంది. అయితే టీడీపీకి 2, బీజేపీకి 1, జనసేనకు 1 కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం. ఈసారి టీడీపీలో పోటీ ఉండటంతో 3 రాజ్యసభ పదవులు ఆ పార్టీ తీసుకుంటుందని, జనసేనకి 1 కేటాయిస్తుందని, బీజేపీకి కూడా ఈసారి ఇచ్చే ఛాన్స్ లేదని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. అయితే ఈ లెక్కన టీడీపీకి 2 పదవులు దక్కటం ఖాయం. కానీ ఆశావాహులు చూస్తే పదుల సంఖ్యలో ఉన్నారు. రాజ్యసభ పదవుల ఎంపికంటే చంద్రబాబుకి కాస్త ఇబ్బందికరమే. అయితే ఈసారి సీనియర్లను తప్పించి జూనియర్లకు అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ అయితే ఉంది. ఇటీవల టీడీపీలో యువతరానికి ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ అయితే నియమితులయ్యారు. మరి ఆయన టీంలోకి పలువురు యువ నేతలు కూడా వచ్చారు. వాళ్ళలో చూస్తే కిలారు రాజేష్ లాంటి వారికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర కార్యవర్గంలో సైతం యువ నేతలకి ప్రాధాన్యం కూడా ఇచ్చారు. ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో యువతకు ఎక్కువగా అవకాశాలు కూడా కల్పించారు. ఇదంతా టీడీపీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలుగా చూడొచ్చు. ముఖ్యంగా లోకేష్ టీంలో చేరేందుకు యువ నేతలు ముందుకొస్తున్నారు. ఇప్పటికైతే నేతల వారసులు లోకేష్తోనే పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్ర కార్యవర్గంతో పాటు అన్ని రకాల నియామకాల్లో కూడా ఇక నుంచి యువతకే అంటే లోకేష్ టీంకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా రాజ్యసభ పదవులకు సంబంధించి 2 యువ నేతలకు అవకాశం ఇస్తారని కూడా ఒక టాక్ ఉంది. అంటే పదవి విరమణ చేస్తున్న 4గురిలో టీడీపీకి చెందిన యువ నేత సానా సతీష్ కూడా ఉన్నారు. అంటే 1.5 ఏళ్ల కిందట ఆయన రాజ్యసభకి ప్రమోట్ అయ్యారు. తక్కువ కాలం కావడంతో ఆయనకి మరొకసారి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక సానా సతీష్ అయితే లోకేష్కి అత్యంత దగ్గరైన వ్యక్తి. 2019 నుంచి 24 మధ్య తెర వెనక ఉండి పార్టీకి సేవలు అందించింది కూడా ఈయనే. అందుకే మేబీ ఆయనకి మరొకసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో నడిపించింది కిలారు రాజేష్, సానా సతీష్. అందుకే కిలారు రాజేష్కి కూడా జాతీయ కార్యవర్గంలో చోటిచ్చారు. ఇప్పుడు సతీష్కి మరొకసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే మరోవైపు యువనేత చింతకాయల విజయ్కి కూడా రాజ్యసభ పదవి ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడి కొడుకు. గత దశాబ్ద కాలంగా టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు తండ్రి కొడుకులు. మరి తండ్రి మాదిరిగానే దూకుడు కలిగిన నేత అయిన టీడీపీ సోషల్ మీడియాకు విశేష సేవలు అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరెస్టులకి కూడా భయపడలేదు ఆయన. బీసీ సామాజిక వర్గం నేత కావడంతో కలిసి వచ్చే అంశం కూడా ఉంది. మరి భవిష్యత్తులో లోకేష్తో కలిసి నడవాల్సిన నేత కావడంతో ఆయనకు రాజ్యసభ ఖరారే అని తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు లోకేష్ టీం రాజ్యసభ పదవులు దక్కించుకోబోతోందన్నమాట. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.